మనం రామాయణంలో కిష్కింధాకాండలో చదువుకుంటున్నాం. హనుమ మొదలగు వారంతా కూడా సీతమ్మని వెతకడానికి వెళ్ళి వాళ్ళ చేసిన సంభాషణలో అంగదుడితో హనుమ ఇలా అంటున్నాడు. అంగదుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. అందుకు అతడు ఇలా అంటున్నాడు అంగదుడితో హనుమ, సుగ్రీవుడికి సత్యము ధర్మము లేదు. అంగదుడు అంటున్నాడు హనుమతో, నువ్వు చెప్పేవే గాని సుగ్రీవుడు ఏమి అనడు, పర్వాలేదు నీకు అని చెప్పావు గాని సుగ్రీవుడికి సత్యము ధర్మము లేదు. నా తండ్రి యుద్ధానికి వెళితే బిలం బయట ఉండమని బిలం లోపలికి వెళితే బిలం బయట రాయి అడ్డు పెట్టి రాజ్యంలోకి వచ్చి మంత్రుల సలహాలతో కిష్కింధకి రాజయ్యి నా తల్లి అయిన తారను చేపట్టాడు. లక్ష్మణుడికి భయపడి సీతాన్వేషణకి నన్ను పంపించాడు గాని అటువంటి కృతజ్ఞుడు విశ్వాసఘాతకుడు పాపి మా వంశం వాడు అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది కనుక అతనిని నేను నమ్మను అని అంగదుడు అంటున్నాడు అనమాట. దీని వలన మనకు తెలుస్తున్నది ఏమిటంటే రామాయణం ఒక మనస్తత్వ శాస్త్రము. అంగదుడు తిరిగి ఇలా అంటున్నాడు, సుగ్రీవునికి నా కడసారి నమస్కారములు తెలియచేయండి, నా తల్లికి పాదాభివందనం తెలియచేయండి, నా పినతల్లి రుమకి నా కడపటి నమస్కారములు తెలియచేయండి, నా తల్లిని ఓదార్చండి, నేను ప్రాయోపవేశం చేస్తాను అని కళ్ళ నీరు పెట్టుకొని అక్కడ ఉన్న దర్భలు పరుచుకొని ఉండగా యువరాజు దుఃఖాన్ని చూసి మిగిలిన వానరులంతా కూడా ఏడుస్తున్నారు. వానరులు చపల చిత్తులు కదా, దర్భలు పరుచుకొని వాటి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ప్రాయోపవేశానికి సిద్ధపడతారు. ఈ దర్భల మీద పడుకొని శరీరాన్ని కష్టపెట్టి శుష్కింప చేస్తే మరణం దానంతట అదే వస్తుంది అని వారి నమ్మకం. అయితే వారంతా కూడా అలా పడుకొని రాముడు అడవికి వచ్చిన దగ్గర నుంచి జటాయువు చెప్పిన మాటలతో సుగ్రీవుడితో మైత్రి, సుగ్రీవుడు సీతాన్వేషణకు పంపడము, తాము ఈ బిలం వైపు రావడము ఇవన్నీ కూడా నెమరు వేసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఒక పక్షి ఈ రామకథను విని వారి దగ్గరకు వచ్చి చూస్తుంది. ఏ ఆపదలోనైనా రామకథను చెప్పుకుంటే అదే వారికి దారి చూపిస్తుంది అని అక్కడ వారి దగ్గరగా కూర్చొని ఆ పక్షి ఇలా అంటుంది, నేను ఇలా ఒక నల్లమబ్బు ఆకారంలో ఉన్న వాడిని నేను చూశాను, నేను ఏదో తిందామని నోరు తెరచి కూర్చున్నాను, ఇంతలో అతను నాకు దారి ఇమ్మన్నాడు, వాడు రావణుడు అని వినయంగా నేను వాడిని నా దారిని వినయంగా దారి అడిగాడు, వాడికి దారి వదిలాను, దారి ఇచ్చాను కాబట్టే నేను బ్రతికిపోయాను. ఆ రోజులలో నేను రెక్కలు కాలి స్పృహ లేక పడి ఉన్నాను, అన్ని దిక్కులా చూశాను, వింధ్య పర్వత దక్షిణ ప్రాంతంలో పడ్డాను, అక్కడ నిశాచర మహర్షి ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళాను. నేను నా తమ్ముడు మనుషుల రూపంలో వెళ్ళేవాళ్ళం, దేవతలు కూడా అతనిని పూజిస్తారు. అతను చాలా ఉగ్ర తపస్సు చేశాడు. 8,000 సంవత్సరములు ఈ భూమిపై పడి ఘోర తపస్సు చేసి శరీరాన్ని విడిచిన తరువాత స్వర్గానికి వెళ్ళాడు. నేను ఋషి దర్శనానికని వెళ్ళాను. ఉత్తర దిక్కుకు తిరిగి స్నానం చేసి వస్తున్న ఆ ఋషి అగ్నిశిఖ వలె ఉన్నాడు. ఆయన నది నుండి ఆశ్రమానికి వస్తుంటే అనేక రకాలైన జంతువులు జాతి వైరం ఉన్నవి కూడా తమ వైరం మరచి అతని వెనక ఆశ్రమాన్ని వరకు వచ్చాయి. బ్రహ్మజ్ఞానులతో అన్ని ప్రాణులు స్నేహభావంతోటే ఉంటాయి. నిశాచర మహర్షి నా వైపు చూసి, మీరు పక్షులు విశేషమైన బలం ఉన్నవారు కదా, ఇలా మనుషుల రూపంలో ఎందుకు వచ్చారు, నాకు ఎందుకు నమస్కరిస్తున్నారు అని అడిగాడు. మహానుభావ, నేను బలం ఉంది కదా అని చాలా పైకెగిరి చూసేవాడు. అప్పుడు నదులు భూదేవి మెడలో హారాలలా ఉండేవి, పర్వతాలు నీటిలో ఆడుకుంటున్న ఏనుగులనే ఉండేవి. సూర్యమండలానికి దగ్గరగా వెళ్ళాము. అక్కడ నుండి మాకు భూమి సూర్యుడిలా కనిపించింది. సూర్యుని వేడికి నా తమ్ముని రెక్కలు కాలిపోతుంటే అతనిని నా రెక్కలతో కప్పి కాపాడాను. నా రెక్కలు విరిగి కాలిపోయాయి.
నేను ఇలా పడిపోయాను. అప్పుడు ఆ ముని ఇలా నాతో అన్నాడు, నువ్వు బాధపడకు, నువ్వు రెక్కలంటే కొంచెం దూరం వెళ్ళడానికి నీకు చిన్న చిన్న రెక్కలు వస్తాయి స్వామి, ఆ చిన్న రెక్కలతో నేను ఆహారం లేకుండా ఇన్నాళ్ళు ఎలా ఉంటాను అని అనగా, నీకు యవ్వనంలో ఉన్నంత బలం కూడా ఇస్తాను అని అన్నాడు. అని నీ దగ్గరకు వచ్చిన జంతువులనే నువ్వు నీ బలంతో చంపి తినొచ్చు. కొన్ని సంవత్సరాల తరువాత దశరథ మహారాజు గారు ఈ భూమి మీద పుడతారు. ఆయనకు కుమారుడు రాముడు. వనవాసం వచ్చినప్పుడు రావణాసురుడు సీతమ్మను అపహరించినప్పుడు ఆమెను వెతుక్కుంటూ ఆ రామదూతలు ఇటుగా వస్తారు. అప్పుడు రామకార్యంలో నువ్వు సహాయం చేయడం వలన నీ రెక్కలు నీకు తిరిగి వస్తాయి అని మహర్షి చెప్పారు. రావణుని అంతఃపురములో సీతమ్మ తల్లి నాకు కనిపిస్తున్నది. ఆ తల్లి రావణాసురుని ఇంట అన్నం తినదు. అందుకు ఇంద్రుడు ఆమెకు పాయసాన్నాన్ని తీసుకువెళ్ళి ఇచ్చేవాడు. అప్పుడు ఆమె మీదన ఉన్న అన్నం తీసి రామలక్ష్మణులకు చెందుగాక అని పక్కన పెట్టి ఆమె తినేది. అని కొన్ని కోట్ల సంవత్సరముల నుండి ఇలా నేను పడుకునే ఉన్నాను అని ఈ మాట వారికి చెప్పే లోపలే సంపాతికి రెక్కలు వచ్చాయి. ఋషి చెప్పినట్టుగానే తను యవ్వనం తిరిగి వచ్చింది. అప్పుడు సంపాతి పైకి ఎగురుతూ, నేను రామకార్యం వల్ల మీకు సహాయపడినందుకు నాకు రెక్కలు వచ్చాయి అని అంటూ పైకి ఎగురుతూ, నీకు సీతమ్మ తప్పక కనపడుతుంది అని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. రామకార్యంలో సాయం చేయడము అంటే రామాయణం చదవడం, వినడం, ఇతరులకు చెప్పడం, రామకార్యంలో పందిరలు వేయడం, అలాగే రాముల వారికి పల్లకి మొయ్యడం, చివరకు సంపాతిన మాట సాయం చేయడం కూడా మంచి ప్రయోజనమే జరుగుతుంది. ఎంతో కొంత మంచిని మనము పొందుతాము రామకార్యం వలన అని చెప్పి, ఇది మనకు ఎన్నో సార్లు రుజువైంది అని ఇలా అనుకుంటూ ఆ వానరులంతా కూడా ఎగిరి దక్షిణ దిక్కు సముద్రం ఒడ్డుకు చేరి కూర్చున్నారు. వాళ్ళ తాలూకా ఈ ప్రాయోపవేశాన్ని మర్చిపోయి వాళ్ళు వెళ్ళి ఎలాగైనా మనం సీతమ్మను వెతకాలి అని దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళి ఆ ఒడ్డున కూర్చున్నారు. సముద్రం నిద్రపోతున్నట్లు ఉన్నది. ఎగిసి పడుతున్న ఆ కెరటాలు పర్వత శిఖరాలను ఎవరు ముందు తాకుతారా అని పోటీ పడుతున్నట్లు ఉన్నాయి. అటువైపుగా చూస్తూ ఆ వానరులంతా కూడా ఇలా అనుకుంటున్నారు, 100 యోజనాల దూరం ఎలా వెళ్ళాలి, అందుకు సమర్థులు ఎవరా అని ఆలోచిస్తూ సీతమ్మ జాడ కనిపెట్టడానికి ఎవరు ఎంత దూరం ఎగరగలరో వారిలో వారే ఇలా చర్చించుకుంటున్నారు. అందులో ముందుగా గజుడు, నేను 10 యోజనాలు వెళ్ళగలను, అలాగే గవాక్షుడు 20 యోజనాలు, గవయుడు 30 యోజనాలు, శరభుడు 40 యోజనాలు, గంధమాగనుడు 50 యోజనాలు, మైందుడు 60 యోజనాలు, దివిదుడు 70 యోజనాలు, సుషేనుడు 80 యోజనాలు, అలాగే జాంబవంతుడు 90 యోజనాలు, ఆ తరువాత అంగదుడు నేను 100 యోజనంలో వెళ్ళగలను గాని తిరిగి రాలేను అని అనగా, ఇంతలో జాంబవంతుడు అంటున్నాడు, రాజు పర్యవేక్షణలో భటులు పని చెయ్యాలి, అంతేకాని రాజు వెళ్ళి తిరిగి రాలేకపోతే మా రక్షణ చూసేది ఎవరు, మాకు మార్గం చూపి మమ్మల్ని నడిపించేది ఎవరు, అందుకోసం వీళ్ళు వెళ్ళొద్దు అన్నారు. ఆ రాజు ఆ మాట విని అంగదుడు ఇలా అంటున్నాడు, రాజే వెళ్ళలేని పక్షంలో ఇంకెందుకు, రాజే వెళ్ళలేడు, అలాప్పుడు ఉన్నవాడు ఎవరు వెళ్ళగలరా ఏంటి, అందుకు ప్రాయోపవేశం చేద్దాం, అదే మనకు మంచిది, దర్భను పరవండి అని అంటాడు. అలా అనగానే జాంబవంతుడు ఇలా అంటున్నాడు, అంగద ఆగు, ఎందుకు క్షణక్షణానికి ప్రాయోపవేశం అని అంటావు, కొంచెం ఆలోచించు, మనలోనే ఒకరు తన బలాన్ని చెప్పలేదు, అతను బలం అతనికి తెలియదు, కానీ అతను 100 యోజనాలు అవలీలగా సముద్రం దాటి సీతమ్మను చూసి రాగలడు. అటువంటి మహానుభావుడు ఉన్నాడు, కానీ తనకు ఏమీ తెలియనట్లే దూరంగా అలా కూర్చుని ఎటో చూస్తున్నాడు. అతడు తన శరీరాన్ని పెంచి ఇక్కడి నుండే సముద్రం ఆవలి ఒడ్డును కూడా ముట్టుకోగలడు.
పదండి మనం అందరం కలిసి అతని దగ్గరకు వెళ్ళి అతని బలాన్ని అతనికి గుర్తు చేద్దాం, అతనికి వినబడేటట్లు ప్రార్థన చేస్తూ రామకథ గొప్పదనాన్ని, రామనామ గొప్పదనం, కొంచెం కూడా ఫలాపేక్ష లేకుండా చేసే రామకార్యం వలన వచ్చే గొప్పదనము, రామకార్యం మీద వెళ్ళి అది పూర్తి చేసుకుని వస్తే అతనికి రామచంద్రుని ఆలింగనము దొరుకుతుంది అని అనగా, ఆ మాటలు విని హనుమ అంటున్నారు, నాకు అంత శక్తి ఎక్కడ ఉంది అని అనగా, హనుమ నీకు నీ శక్తి గురించి తెలియదు, నీవు కారణ జన్ముడవు అని జాంబవంతుడు బ్రహ్మగారి పుత్రుడు. రామాయణంలో ఎక్కడ ఏ విపత్కర పరిస్థితి ఎదురైనా జాంబవంతుడు దానిని సానుకూలంగా పరిష్కరిస్తాడు. అతడు హనుమ శాపం వల్ల తన శక్తిని తను తెలుసుకోలేదు. కిష్కింధాకాండలో చివరిలో హనుమకి శాప విమోచనం కలుగుతుంది.